రీడ్ ఒరే బాయ్స్ లుక్స్ ఓన్లీ బుక్స్ నో సైడ్ లుక్స్ రే రీడ్ నువ్వు బుక్ రీడ్ సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్ ఒరే సార్ వారే వేర్ ఆర్ యు బాయ్స్ రా తెలీదు సార్ రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్ రే హీ మేక్ బటర్ మిల్క్ ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పొట్టోడే చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? ఎస్ సార్. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే గుండు చితికిపోతే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్ వెళ్ళిపోండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దాక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్ న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. నమస్కారం. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా లారీ టైర్? కార్ టైరా? ఎంత ఉంటుంది? 3000 ఉంటుంది. 3000? 500కి సొంత తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు వాడిని పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నువ్వంటావేమిట్రా? ఏమన్నా అక్కడ చెప్పుకో. స్టేషన్ ముందు వచ్చి నేను చెప్పుకున్నా. అనవసరంగా మాట్లాడి టెన్షన్ తప్పించొద్దు. స్టేషన్ అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పా. మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్యారు. ఏం వినయం, ఏం విధేయత. దీని కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప? ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్.
ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. బోడా ఏంట లుక్కు ఇరగదీస్తా. సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రేయ్ సార్ ఇలారా నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో కొడదాం. పక్క ఛానల్ ఎండీకి కోకలు పిచ్చి దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే 2 లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్ లో 3 పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్ లో 5 పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. ఆ భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే 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 సరే, నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాదు నాకు తెలుసుగా భవాని. అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచారా సార్? దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ అవకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్ మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. గో. తిమ్మలాగా నిలబడ్డామంటే పదా. నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు. నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైంకి పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్లు ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాటానికి చెప్పులే కానీ జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ కలిసి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ.
ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. దయచేయండి. పద. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి, ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో. బాబు ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దరదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే. ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. నన్ను కాపాడాల్సి పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు ఒక కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. అర్థమైంది. ఏంట్రాడు? చెత్త వదవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అప్రెంటిస్లు? ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును, ఏరి రండ్రా. మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక నేను చీర కనపడింది.
ఏంటి ఇప్పుడు అసలు ఏమి కనపడలా ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా పిల్లకి కొంచెం సిగ్గెక్కువ తుర్రుమంటది అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్సు మాత్రం మాట్లాడుకోవాలి కదా అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా మొదటి పరుగు పందెం చుట్టానికి వచ్చావా బ్రహ్మం అరవకు ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి దాన్నేం భాగ్యం అట్టాగే అమ్మా మెరుపు తీగ రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు పెళ్లి కొడుకు చచ్చినాడు బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తావు కదా ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి అట్టాగా అట్టాగే కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ కాఫీ నాకు అలవాట్లేదమ్మా కాఫీ వెల్కమ్ కాలిందా పెళ్లి కొడుకు ఇతనమ్మా బాగా చూసుకో ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను వాడిని చూస్తేనే డోకొస్తుంది ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో ఎవరా వీడు మర్యాద గేర్లు పగిలిపోతాయి ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే దుబాయ్ సిగరెట్ ఎందుకు వచ్చిండు వీడు అర్థమైందా చంపినోడు గురించి చెప్పడానికి వచ్చినాడు రా నాకెన్ని గుండెలు కావాలి ఎన్ని గట్స్ కావాలరా హంతకుండు చూసింది రేస్ చేసేది క్యాచ్ చేసేది నేనేరా సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అవసరం మనది అన్నా నీకు తెలియదు నువ్వు సిగరెట్ తాగే ఇంతకీ మీలో అన్నవడరా అన్న గురించి నీకు తెలుసా అన్నా 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 ఎవడరా అన్నా వాడన్నా దేవుడా మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా ఊరికేమన్నా కొత్త కరెక్ట్ లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను ముందు వాడెవడో చెప్పు పోరా ఠుషి నీకు చెప్పేదేంట్రా ఎక్కడరా మీ అన్న కమ్మాన్ ఎవరా వీడు అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టన్నా నిజమా ఎక్కడెక్కడెక్కడ చెప్పు 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 ఎక్కడ 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 చెప్పు 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 ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు 2 లక్షల రూపాయలు ఐ మీన్ 2 lakhs 2 lakhs ఇచ్చి సారీ అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు మీరేం పీకారని కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు ఓకే మాఫియాతో పెట్టుకోవద్దు శాల్తీ లేచిపో ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసురా మీ అన్న 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 సో వాట్ బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే పిలిచి క్యాకరే అన్నాడు వీడంత వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి ఏమే మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఏం మాట్లా పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రేజర్ కొని పెడతాడా ఈసారి రాని చెప్తాను కడప బాంబు కొని పెట్టమని అడుగుతా ఎందుకు ఎందుక అది నడువు కట్టుకొని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులించేసుకుంటా అమ్మాయి అమ్మాయి పంపలో ఎవరో చచ్చిపోయినట్టు అల్లుడు బాగున్నా బాబురావు గారు బ్లేడ్ తీసుకెళ్తున్నాను ఏంటి అలా చూస్తున్నా పెన్సిల్ చెక్కోడానికి ఈ అమ్మాయి ఎవరు మా హాస్పిటల్లో నర్సు పేరు కేవి కల్పతారు ఏదడిగినా కాదన్నదన్నమాట నేను చూసి ఎన్నాళ్ళైందా నెల రోజుల క్రితమే కదా మావా 3 నెలలు మేసిపోయావు నెలంటే నీకు అంత తేలిగ్గా ఉందయ్యా నెలంటే 30 రోజులు రోజుకి 24 గంటలు గంటకి 20 నిమిషాలు నిమిషానికి 20 సెకండ్లు అంటే 30 × 24 × 60 × 60 ఎంత 25,92,000 సెకండ్లు నా బిడ్డకు దూరంగా ఉన్నాను ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చాను లైఫ్ లాంగ్ ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా
అదేమిటి నాన్న? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియనాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. ఏమిటన్నా ఈ పాడు మాటలు? వాడంతేనమ్మా, పడిసం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది. బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మన్నివ్వలేడు. అమ్మాయి కలుపుతారు, మా అమ్మాయి మొహమాట పడుతోంది, ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. చిత్రము, నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు కనిపిస్తుంది. ఏదిటి? ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలెను. అటుల చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చింతలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. మునుగుతుందిరా, ఆయనకి అసలే గుండె నొప్పి. ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఎవరండి? నా మొగుడు. చెప్పదు పడినిపిడి. ఆయన కూతురు మీరు మొగుడు, మీకు ఆయన మొగుడు, ఉత్తి మొగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్లల మీద కృష్ణల్పు చంపేశాడు. అంకల్ రావు ఏమైందలుడు? అబ్బాయి ఏం లేదు మామగారు, అంకల్ రావు అని ఆయన తన పెళ్ళ మీద కిరసనాయని పోసి నిప్పటి చంపేశాడంట. ఇదేంటి నేను నవ్వుతున్నా చెప్పానుగా. అబ్బా మీరు ఊరుకోండి నాన్న. ఏమీ లేదు నాన్న, మొగుడు పెళ్ళానికి మాట వచ్చింది. మొగుడు కదా, ఆయన కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యినా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే. అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేటమ్మా? నేను అలాగే చెప్పాను. అట్టా చెప్పలేదయ్యా. ఊరుకోండి మీరు. నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటాడు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5-6 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు ఉంటాడు.